పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయం ఎన్నో వచనం 12 కలిపి చదువుకుందామండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ప్రార్థన చేస్తామా? ప్రేమగల నమ్మకమైన తండ్రి, జీవము కలిగిన గొప్ప దేవ, మరలా మీ పాద సన్నిధానంకి వస్తున్నాం. శ్రేష్టమైన దేవుడు అని, మా రక్షకుడు అని, మా ప్రభువు అని, మా యాజకుడు అని, మా యజమానుడు అని, మా శిరస్సు అని మీ ఎదుట సాగిలు పడుతున్నాం. ఈ సందర్భంలో మీ ఆత్మచేత మీ దాసులైన వారిని అభిషేకించి మాతో మాట్లాడమని, ఈ రాత్రి మమ్మను సరిచేసి మీకు ఇష్టమైనటువంటి వధువుగా సిద్ధపరచుమని ఆరాధించి స్తుతిస్తూ నీ దాసులైన వారిని మీ ఆత్మచేత అభిషేకించి ఒకసారి మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. ఆగ్యం ఉదయం మాట్లాడుతూ ఉన్నాను. మోకరించినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన విధానాలు, ప్రభు నన్ను సరిచేసిన విధానాలు, ప్రభు నా జీవితంలో నేర్పించిన పాఠాలు, అవన్నీ కూడా ఈ గ్రంథంలో నుండి నేను నేర్చుకుంటూ వచ్చాను. నేను మీతో మాట్లాడినట్లు చిన్నతనంలోనే రక్షించబడ్డాను. 5వ తరగతి చదువుతూ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ తర్వాత మా అమ్మ వాక్యం చెప్తూ ఉంటే నేను ప్రభువుని అంగీకరించాను. అలాగున ఈనాడు తల్లిదండ్రులు ఉండాలి అనేటువంటిది నా ఆకాంక్ష. అనేక సందర్భాల్లో ఇలాంటి తల్లిదండ్రులు కనబడరు. మూతవేయబడతారేమో నాకైతే తెలియదు, కానీ దాచిపెట్టబడతారేమో తెలియదు, కానీ తమ పిల్లల విషయమైనటువంటి శ్రద్ధ అంత గొప్పగా వహించరు. అందువలన కుటుంబాల్లో నెమ్మది లేనిటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ గమనించినప్పుడు నాకు వివాహమయ్యి దాదాపు 22 సంవత్సరాలు. ఈ 22 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ కూడా, నేను గ్రంథము చేతబట్టి మాట్లాడుతున్నాను, ఎన్నడూ కూడా చిన్నగా అరుచుకొని కూడా మేమిద్దరం అరుచుకోలేదు. మాకు తెలీదు, అరుచుకోవడం అనేటువంటి తెలీదు. మా సంఘ పెద్ద ఇక్కడే ఉన్నాడు నాతో పాటు, ఆయన అడగండి చెప్తాడు. కనుక ప్రియులరా, ఎందుకు ఆ విధంగా ఎలా జరుగుతోంది? ఎస్, దేవుడు చేస్తాడు. అందువలన నీవు నిజంగా దాచబడాలి, నిజంగా మరుపరచబడాలి. నేను రిజైన్ చేసి ప్రభు సేవకు వచ్చాను. వచ్చినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన విధానం ఏంటి అంటే, నేను రాజుల ఎదుట నిన్ను నిలబెడతాను, గనుల ఎదుట నిలబెడతాను, నా నామం భరించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ప్రభు సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు నేను
తీర్మానం చేసుకున్నాను. ఆ సందర్భంలో ప్రభు నాతో ఒక మాట మాట్లాడాడు. ప్రభా, మరి పిల్లల సంగతి ఏం చేయమంటావు, నాకేం అర్థం కావట్లేదు అని అడిగాను ప్రభువును. అడిగినప్పుడు ప్రియ స్నేహితులారా, ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఎంత తేటగా సమాధానం ఇచ్చాయంటే, ఆది కాండంలో మా డైలీ పోర్షన్, మేము ఆ రోజు ఉదయకాలం బైబిల్ చదువుతూ ఉన్నాం. డైలీ పోర్షన్, కుటుంబ ప్రార్థనలో మా డైలీ పోర్షన్ ఆది కాండం 50వ అధ్యాయం నుండి ఎంత స్పష్టంగా మాట్లాడాడు అంటే, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. ఎంత గొప్ప దేవుడండి! వాగ్దానం ఇచ్చినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు, విడిచిపెట్టనటువంటి వాడు. అదే వాగ్దానమును ఈనాటి వరకు నెరవేరుస్తూ ఉన్నాడు. నేను ఉద్యోగం చేస్తూ 16 లక్షలు దాచిపెట్టాను. 16 లక్షలు దాచిపెడితే నేను అడిగాను, ప్రభా, ఈ 16 లక్షలు ఏం చేయమంటావు? ప్రభు అన్నాడు, నీ ఉద్దేశం ఏంటి అన్నాడు. ప్రభా, నా ఉద్దేశం కాదు, హోమ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, అందులో కూడా కనుక్కోవాలి, మరి నేను ఒక్కడిని కాదు కదా అని అన్నాడు. అంటే ప్రభు అన్నాడు, కనుక్కో అన్నాడు. ఆమెను అడిగానమ్మా, మరి ఉద్యోగం చేస్తూ 16 లక్షలు దాచిపెట్టాను కదా. అమ్మో, 16 లక్షలు ఉన్నాయా? ఓహో, నీకు చెప్పడం పొరపాటైంది అని. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి కుటుంబాల్లో. బ్రదర్స్ అయిన వారు పొరపాటుని చెప్తారు, సిస్టర్స్ అయిన వాడు వామ్మో ఇది అనుకుంటారు. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. సరే, అప్పుడు నేను అన్నాను, అమ్మ, నీ ఉద్దేశం ఏంటి అన్నాను. ఆమెనింది, ప్రభు ఏం చెప్తే చేద్దామనింది. చాలా సంతోషం అనిపించింది. ప్రభు అన్నాడు, నీ ఉద్దేశం ఏమి అన్నాడు. సరే ప్రభు, ఆమె కూడా తన ఉద్దేశం చెప్పింది, నా ఉద్దేశం కూడా అదే. ఎందుకని అన్నాడు. నా ఉద్దేశం నేను ప్రభుతో చెప్పాను. ఎందుకు చెప్పానో తెలియదు, కానీ ఆ రోజున నేను అలా చెప్పాను ప్రభుతోటి. ఏమన్నాను అంటే, ప్రభా, 16 లక్షలు కదా, ఈ 16 లక్షలు నీకు ఇస్తాను. నువ్వు చెప్పావు కదా ఒక మాట, వాగ్దానం ఇచ్చావు కదా, భయపడొద్దు, నీ పిల్లలను నిన్ను పోషిస్తాను అని చెప్పావు కదా ప్రభా. ఆ మాటను ఆధారం చేసుకొని నా 16 లక్షలు నీ దగ్గరే దాచిపెడతాను, నీ దగ్గర పెట్టుకో, నాకేం అవసరం లేదు అని చెప్పాను. అని చెప్పి ఆ 16 లక్షలు తీసుకెళ్ళి బాక్స్లో వేసేసాను, నాకు సంబంధం లేదు. ప్రియ స్నేహితులారా, ఎందుకు ఆ మాట చెప్పానంటే, ప్రభా, ఈ 16 పిల్లలకి ఏమైనా వస్తే నేను ఎంతవరకు చూడగలను? ఈ 16 లక్షల వరకే చూడగలను. అది నీ చేతిలో ఉంటే 16 కాదు, 32 కాదు, ఇంకేమైనా సరే, 60 అయినా 70 అయినా సరే నువ్వే చూస్తావు కదా, ఇంక నాకెందుకు అయ్యి అని ఆ 16 లక్షలు ఆయనకి ఇచ్చేశాను. ప్రియ స్నేహితులారా, వాస్తవంగా ఆయన అదే చేశాడు. నేను ఏమంటా అన్నానో తెలీదు. 16 కాదు, 32 కాదు, 60 అయినా 70 అయినా, సరిగ్గా 70 లక్షలు అయినాయి మా అబ్బాయికి. కొన్నిసార్లు దేవుడు ఆ మాట నెరవేరుస్తూ వచ్చాడు. అనేక సందర్భాల్లో నేను ఆలోచించిన ప్రతి ఒక్కటి ప్రభు నెరవేరుస్తూ వచ్చాడు. నేను మాట్లాడిన ప్రతి మాటను నెరవేరుస్తూ వచ్చాడు. అందుకని మా సంఘంలో ఏమన్నా మాట్లాడుతూ, నిన్న కూడా చెప్పాను నేను ఆ మాట, ఏమన్నా మాట్లాడుతూ ఉంటే అన్నా మీరు మటుకు ఆ మాట మాట్లాడబాకండి. ఎందుకు? దేవుడు చేస్తాడు, అది మీరు అనబాకండి దయచేసి. నేను ఖచ్చితంగా అంటాను అన్నమాట, ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి, ఆత్మీయమైంది కాదు కాబట్టి. కనుక ప్రియ స్నేహితులారా, అలాగున ప్రభు తన కృపను చూపిస్తూ వచ్చాడు. ప్రతి నిమిషంలో ఆయన మీద ఆధారపడటం ఎట్లా నేర్పించాడు. ఒకసారి డయాలసిస్ జరుగుతుంది బాబుకి, 15 సంవత్సరాలు డయాలసిస్ జరుగుతుంది. హీమోడయాలసిస్ అంటారు. హీమోడయాలసిస్ జరుగుతుంది అపోలో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ హాస్పిటల్లో. అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళిపోయాడు.
అలాగా కోమాలోకి వెళ్ళి మళ్ళా తిరిగి రావడం అనేటువంటిది 20 సార్లు జరిగింది. సరే, మొత్తానికి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, డాక్టర్స్ కూడా తెలియట్లేదు. మెయిన్ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ మెహుల్ షా. ఇస్ అ వెరీ గుడ్ డాక్టర్, ద సెకండ్ డాక్టర్ ఇన్ ఇండియా. భారతదేశంలో పీడియాట్రిషియన్స్లో చాలా మంచి డాక్టర్ ఆయన. ఆయనకు కూడా ఏం అర్థం కావట్లేదు. వాట్ డాక్టర్ కేకే, పాస్టర్ గారు ఏం చేయాలి ఇప్పుడు, ఇలా ఉంది అని ఆయన చివరిగా ఒక మాట అన్నాడు. పల్స్ పట్టి చూసి లాభంలే, తీసుకొని వెళ్ళండి ఇంకా ఇంటికి, ఇంకా అనవసరం లేండి అన్నాడు. మేము అలాగే తీసుకొని వచ్చేసాం. ఏం చేయాలో తోచట్లా. సంఘంలో ఉన్నటువంటి ఇద్దరు, నేను, సహోదరి తీసుకొని వచ్చేసాం బాబుని. ఏం చేయాలో తెలియట్లా. అందరం ఏడుస్తా అన్నారు. నాకైతే నిరీక్షణ ఉంది, ప్రభు తప్పక బ్రతికిస్తాడు, అందులో ఏమాత్రం కూడా తేడా లేదు. నేను ప్రభుని అడిగాను. నా భార్య వచ్చి అడిగింది, అయ్యా నేను భర్తగా మిమ్మల్ని అడగట్లేదు, ఒక దైవజనునిగా నేను అడుగుతున్నాను, దయచేసి మీరు ప్రార్థన చేస్తే నా కొడుకు బ్రతుకుతాడు అని చెప్పి అడిగినప్పుడు ఇద్దరం కూడా, నేను అన్నాను, రామ్మ నువ్వు కూడా రా, ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పక కార్యం చేస్తాడు. అలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఒకటే అడిగినాను, ప్రభా ఇప్పటికే ఈ అబ్బాయి శరీరాన్ని తూట్లు పొడిచారు డాక్టర్స్. ఎక్కడ కూడా, ఒకసారి డయాలసిస్ జరుగుతూ ఉంటే ఆ సూది మరొక చోట గుచ్చుకొని కాలంతా ఇంత లావు అయిపోయింది. దాని కొరకు డయాలసిస్ జరగట్లేదు. డయాలసిస్ జరగకపోతే ఉదరం అంతా ఉబ్బిపోతుంది, శరీరం అంతా లావు అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు. నేను అందుకు అన్నాను, ప్రభా ఈ అబ్బాయి ఇక్కడ ఉంటే శరీరం ఇప్పటికే తూట్లు పడిపోయింది, నాకు తెలిసి నీ దగ్గర ఉండటమే మంచిది, నువ్వు తీసుకుని వెళ్ళు, నీ దగ్గర పెట్టేసుకో. బట్ ఐ హ్యావ్ ద హోప్, నాకైతే నిరీక్షణ ఉంది. వెన్ యూ కమ్ ఫర్ ద నెక్స్ట్ టైం, రెండవసారి నీవు వచ్చినప్పుడు, ఐ కెన్ సీ హిమ్, యూ విల్ బ్రింగ్ హిమ్, మళ్ళీ తీసుకొని వస్తావు, నాకు తెలుసయ్యా అది. అంతేకాదు, నేను అన్యజనుల మధ్య సేవ చేస్తున్నాను, కానీ నీ కృప నాకు కావాలి. ఈ అబ్బాయి సజీవుడై ఉంటే నేను అనేక మందికి సాక్షార్థమై ఉంటాడు. లేదా అన్యజనుల మధ్య సేవ చేస్తున్నాను, నిన్ను సేవిస్తున్నాను కాబట్టి నేను మందిరానికి రండమ్మా, దేవుని దగ్గరికి రండి అని పిలిస్తే వాళ్ళు ఏమంటారు అంటే, నీ దేవుడు నీ కుమారుని రక్షించలేదు, మేమేమని రావాలి అంటారు. అప్పుడేం సమాధానం చెప్పాలి? ప్రభువా నువ్వు పిలిచిన పిలుపేంటి? నేను ఎలా తట్టుకొని నిలబడి సమాజంలో అనేకులను క్రీస్తు దగ్గర తీసుకొని రావాలి అని అడిగినప్పుడు ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. ప్రార్థన చేసాం అందరం. నా తరువాత మిగతా వారంతా కూడా ప్రార్థన చేసినారు. సరిగ్గా 7 నిమిషాలైంది. ఒక్కసారి తుమ్మి లేచి కూర్చున్నాడు. కూర్చొని ప్రైజ్ ది లార్డ్ డాడీ, ప్రైజ్ ది లార్డ్ అయ్యా, ఏంటి ఇక్కడ ఉన్నాం మనం, ఏమైంది అన్నాను. ముందు నాకు ఆకలి అవుతుంది అన్నాడు. గబగబా మజ్జిగ ఇచ్చారు. ఏంటి ఇక్కడ ఉన్నాం, ఏంటి మనం, ఏమ్మా ఏమైంది అన్నాను. మనం అపోలోలో ఉన్నాం కదా, నాకు డయాలసిస్ చేస్తున్నారు కదా అన్నాడు. అవును డయాలసిస్ చేస్తున్నారు. వెనక్కి రావాల్సి వచ్చింది, వచ్చాము. వెళదామా ఇప్పుడు హాస్పిటల్కి? వెళదాం. వెంటనే మా కారులో తీసుకొని మళ్ళీ హైదరాబాద్. ఎట్లా వెళ్ళేవాడినో నాకే తెలీదు. తిరువూరు నుండి ఖమ్మానికి 2 గంటల ప్రయాణం. ఖమ్మం నుండి హైదరాబాద్కి 4 గంటల ప్రయాణం, 6. హైదరాబాద్ చేరిన తర్వాత బస్ స్టాండ్ నుంచి ఎంజీబీఎస్ నుండి అక్కడికి వెళ్ళడానికి 40 కిలోమీటర్లు, అదొక గంటన్నర పడుతుంది. మొత్తం 6 గంటల ప్రయాణం అటు ఇటుకి చేసి ప్రభువే కనికరించాడు.
3 గంటల్లో హైదరాబాద్లో హాస్పిటల్లో ఉండేవాడిని. ముళ్ళు ఎప్పుడు కూడా 170, 160 ఆ మధ్యలో నడిచేది. అది డ్రైవింగా లేకపోతే ఏంటిది, అది ఏం అర్థమయ్యేది కాదు. ఎందుకు అంటే పిల్లవాడు బ్రతుకుతాడు అనేటువంటి ఆశ నెట్టుకొని పోయేది, తప్పించుకుంటూ పోయేవాళ్ళం. అలాంటి సందర్భాల్లో ప్రభు తన వాగ్దానం ఇచ్చి ఆగు 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 అంటూ ఉండేవాడు. అదే సందర్భంలో నేను 3 నెలలు హాస్పిటల్ పాలయ్యాను. ఎందుకంటే నేను ఎక్కువ టీచింగ్ చేసేవాడిని, చాలా టీచింగ్. మార్నింగ్ 7కి మొదలు పెడితే ఈవినింగ్ 11 అయ్యేది నా టీచింగ్ కంప్లీట్ అయ్యేసరికి. 7 to 11 టీచ్ చేసేవాడిని నేను. 275 రూపాయలతో టీచింగ్ ప్రారంభించాను ఒక్క పీరియడ్కి. అదే ఒక్క పీరియడ్ 40,000 కూడా తీసుకున్నాను. అలాగ దేవుడు చేశాడు నన్ను. అలాగా జరుగుతున్నటువంటి సందర్భంలో నేను ఎక్కువ కాలం నిలబడిన కారణం చేత స్పైనల్ అంతా దెబ్బతినింది. ఎక్కువ పెయిన్స్ స్పైనల్లో వచ్చేవి. ఇంకా లాభం లేదు. డాక్టర్ అన్నాడు, కష్టమండి, స్పైనల్ ఆపరేషన్ చేయాల్సిందే. రైట్. ప్రభుని అడిగాను నేను, ప్రభా ఏం చేయమంటావు? ప్రభు అన్నాడు, నువ్వు చేపించుకో ఆపరేషన్ అని చెప్పాడు. అప్పటికి నాకు స్థిరత రాలేదు. కరెక్ట్గా ప్రభు ఇచ్చిన ఆ వాగ్దానం నాకు దొరకలా. హాస్పిటల్ దాకా వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వెనక్కి వచ్చి ఒక చెట్టు కింద కారు ఆపి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా బిడ్డలు, యవన బిడ్డలంతా కూడా, నా భార్య, వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. ఒక దిక్కున నేను ఒక దిక్కున ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అన్నాడు, నువ్వు లేచి వెళ్ళు. ఏ మార్గంలో వచ్చావు ఆ మార్గంలో రావద్దు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం నుంచి మాట్లాడాడు. అలాగున నేను వెళ్ళాను, ఆపరేషన్ చేయించుకున్నాను. ఎంత 10 minutesలో చేశాడు డాక్టర్. ఆయన అన్నాడు చివరిగా వచ్చేటప్పుడు, సార్ నేను చాలామందిని దేవుని సేవకులను పాస్టర్ని చూశాను, మీలో ఉన్న శక్తిని కూడా నేను చూస్తున్నాను. యు ఆర్ డిఫరెంట్. డాక్టర్ గారు కౌగిలించుకొని ఆ మాట చెప్పారు. నన్ను థ్యాంక్ యూ సార్, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి అని అన్నాను. ఆయన అన్నాడు, నేను చిన్నప్పుడు వెళ్ళేవాడిని, నేను కూడా సిఎంసి వెల్లూరులో చదువుకున్నాను, ఎంబీబీఎస్. అలాగున్న యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకొంచెం మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది, ఆ రోజులు గుర్తొస్తున్నాయి అన్నాడు. థ్యాంక్ యూ అన్నాను. అలాగున్న దేవుడు నడిపిస్తా మా సంఘము మా మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టాము మేము. 7 సంవత్సరాలు ఎవరు కడతారండి? ఎవరు కట్టరు. సొలొమోన్ ఒక్కడే కట్టాడు 7 సంవత్సరాలు. అంటే అంత గొప్పది అనుకున్నారు సుమా? కాదు, మాది చిన్న సంఘం. మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేతి పనులు చేసుకుంటూ సంఘాన్ని మేము పోషించుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు తన కృపనిచ్చి 7 సంవత్సరాలు మందిరం ముగించడానికి తోడ్పడ్డాడు. ఆ విధంగా మేము మందిరం కట్టుకొని మందిరంలో ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నాం. మేము ఉండేది అద్దె ఇంట్లోనే. అయితే ప్రభు కృపనిస్తాడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం మీద ఆధారపడి వెళుతూ ఉన్నాం. అంతేకాదు ప్రియ స్నేహితుడా, దాచబడేటువంటి అనుభవంలోనికి నువ్వు రాకపోతే నువ్వు అన్నీ కూడా అనుభవించలేవు. అందుకనే పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో నేను 3 మాటలు చెప్పాను. ఒకటి చెప్పండి, మర్చిపోయారా? వేరుపరచబడుట. థ్యాంక్ యూ. 2 దాచబడి ఉండాలి. 3 కన్యత్వాన్ని కాపాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్. మీరు చాలా తెలివిగలండి. మీ అయ్యగారు మిమ్మల్ని బాగా పోషిస్తున్నాడు ఆత్మీయంగా. చాలా సంతోషం. సరే, మన భాగంలోనికి వద్దాం. మొదటిది వేరుపరచబడుట చెప్పాను, ఉదయం ధ్యానించాం దాన్ని. 2 చెప్పండి, దాచబడాలి. నీవు దాచబడుటకు ఇష్టపడాలి. నేను చెప్పాను కదా, దేన్ని దాస్తామండి?
ఏ వ్యక్తి అయితే మరణిస్తాడో వాడిని దాచిపెడతాం, అంతే కదా. ఒకసారి ఒక సేవకుడు ఫోన్ చేసినాడంట అందరికి ఫోన్ చేసేసి సంఘంలో ఉన్న పెద్దలకు, సంఘస్థులకు, ప్రతి ఒక్కళ్ళకి, వీళ్ళు క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందరికీ ఫోన్లు చేసి చెప్పాయంట. అందరికి ఫోన్లు చేసి, రండి సంఘము చచ్చిపోయింది, పాతి పెడదాం రండి అన్నాడంట. సంఘము చచ్చిపోయింది, పాతి పెట్టాలి రండి అన్నాడంట. సరే, వాళ్ళకేం అర్థం కాలేదు. అందరూ పరిగెత్తు, అమ్మో చనిపోయినట్టు ఇంకేమైనా ఉందా, మనతో చెప్పలేదేంటి, ఇలాగైందేంటి, మొత్తం అందరు పరిగెత్తుకుని వచ్చినారు ఆయన దగ్గరికి. అందరూ పరిగెత్తుకుని వచ్చిన తర్వాత, సరే అందరూ లైన్గా ఉండండి, జాగ్రత్తగా పెట్టి అక్కడ పెట్టాడు. ఆ పెట్టె మంచిగా పెట్టి చక్కగా అమర్చి దానికి గుడ్డ పెట్టి అంతా కూడా వాక్యం రాసి, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఏదో రాస్తారుగా చాలా, అవన్నీ రాసి పెట్టాడు. రైట్, వరుసగా రమ్మన్నాడు. ఒక ఆయన వచ్చాడు, చనిపోయాడు, చూడండి రండి, నా వెంబడి రండి అని అన్నాడు. వరుసగా వస్తున్నాడు. ఆయన చూశాడు, ఆయన పక్కన నిలబడ్డాడు. ఇంకొక ఆయన వచ్చాడు, సంఘ పెద్ద గారు వచ్చి చూసి పక్కకు వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చాడు, చూశాడు, పక్కగా వెళ్ళిపోతున్నాడు. ఇక అందరూ వచ్చారు. అందరూ వచ్చి మౌనంగా కూర్చొని ఉన్నారు. సంఘము చచ్చిపోయిందండి, సమాధి చేద్దాం రండి అన్నాడు. మొదలుపెట్టేశాడు. విషయం ఏంటి అంటే, అందులో మంచి అర్థం ఒకటి పెట్టాడు సమాధి పెట్టెలో. చూడగానే ఎవరి ముఖం రిఫ్లెక్ట్ అవుతుంది? చూసి నేను ముఖమే రిఫ్లెక్ట్. ఓ, నేను చచ్చిపోయాను అనమాట. మా అయ్యగారు భలే చెప్పాడే, నేను చచ్చిపోయాను అనకుండా చెప్పాడు, చచ్చిపోయావురా నువ్వు అని. మా అయ్యగారు ఎంత తెలివిగలడో, నిజమే కదండి. తిమ్మతి గారు అంత తెలివి నాకుందా? నాకు లేదు. మా వాళ్ళు చెప్పిందంతా నమ్మేస్తాను నేను. కనుక ప్రియ స్నేహితులారా, సంఘము చచ్చిపోయిన స్థితిలోనికి వచ్చింది. ఈ స్థితిలో సంఘము వేరుపరచబడాలి, నిజమైనటువంటి జీవముతో కూడి ఉండాలి, దైవికమైనటువంటి జీవాన్ని సంఘము అనుభవించాలి, దాచబడేదానికి ఇష్టపడాలి, వేరుపరచబడి దాచబడాలి. గుర్తుపెట్టుకోండి, వేరుపరచబడి దాచబడాలి. మోషే దాచబడ్డాడు. 1 నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం ఒక మాట అందిస్తారా? ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 2 and verse 2. ఒక్క మాట అందించండి చాలు, మళ్ళీ రెఫరెన్స్లు చెప్పండి లేండి. ఆ స్త్రీ గర్భవతి అయి కానీ చూసారండి, వాళ్ళ అమ్మ దాచిపెట్టింది. అమ్మ దాచిన వాళ్ళు ఎప్పుడైనా గొప్పవాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది అమ్మని ఎమ్మకొట్టుడు కొడతారు కదా, బాగా తిట్టేస్తారు. నీకేం తెలిసినామా, ఆగు ఊకో. కాదు, అమ్మ దీవిస్తే అది ఎప్పటికీ దీవెనగా ఉంటుంది. నాన్న ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది. దేవుడు దీవిస్తే ఎప్పటికీ దీవెన, ఆశీర్వాదం ఉంటుంది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులను ఘనపరచాలి. దేవుని తరువాత వారే. నువ్వు ఈ రూపంలోకి వచ్చావంటే కారణం ఎవరు? వారే. నువ్వు అందంగా ఉన్నావు అంటే నీ తల్లి సౌందర్యవంతురాలు కనుక నీవు అందంగా పుట్టావు. నీవు చక్కగా ఉన్నావు అంటే, హ్యాండ్సమ్గా ఉన్నావు అంటే నీ తండ్రి సౌందర్యవంతుడు కాబట్టి నీవు అలా పుట్టావు. కావున ప్రియ స్నేహితులారా, ఏ జనమైతే, ఏ సంతతి అయితే తల్లిదండ్రులు ఘనపరుస్తూ వారితో కలిసి ఉంటుందో ఆ సంఘాన్ని, ఆ స్నేహితులను, ఆ మిత్రులను దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఎప్పటికీ దీవెన, ఆశీర్వాదమే. అంతేకాదు, మోషే దాచబడ్డాడు. ఎక్కడ? వాళ్ళమ్మ ఇంట్లో దాచిపెట్టింది. రెండవది,
జమ్ము పెట్టెలో దాచారు కదండి. 1 ఇంట్లో దాచారు, 2 జమ్ము పెట్టెలో దాచారు. గబగబా చెప్పేస్తున్నానండి. 3వది అరణ్యంలో దాచబడ్డాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో దాచబడ్డాడు. 4వది బండ సందులో దాచబడ్డాడు. అది మీకు అర్థం కాదేమో, రెఫరెన్స్ ఇస్తానులేండి. ఎక్సోడస్ చాప్టర్ 33, 33వ అధ్యాయము నిర్గమకాండం. 33వ అధ్యాయము నిర్గమకాండము 21, 22 వచనములు కలిపి చదువుకుందాం. 21, 22 వచనములు కలిపి చదువుకుందాం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పబడుట, దాచబడుట ఒకటే. కాబట్టి ఎక్కడ దాచబడ్డాడు? ఏమన్నా మర్చిపోయారా? బండ సందులలో దాచబడ్డాడు. బండ సందులు ఆత్మీయ సిద్ధాంతాలు గుర్తుపెట్టుకోనండి. అందుకనే పరమగీతంలో బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము. కాబట్టి బండ సందులలో దాచిపెట్టబడ్డాడు. ఎవరైనా? మోషే. 1 ఎక్కడ దాచిపెట్టబడ్డాడు? ఇంట్లో దాచిపెట్టబడ్డారు. 2 ఏండి జమ్ము పెట్టెలో దాచిపెట్టాడు. 3 అరణ్యములో దాచిపెట్టబడ్డాడు. 4 బండ సందులో దాచిపెట్టబడ్డాడు. 5 ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 6వ వచనం అందరం కూడా కలిపి చదువుకుందాం. 6వ వచనము చదవండి, అందరం కలిపి చదవాలి. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి? ఎక్కడ దాచిపెట్టబడ్డాడు? సమాధిలో దాచిపెట్టబడ్డాడు. కాబట్టి ప్రియుడ, నీవు ఆత్మీయంగా ఎదిగితే నీకు ఈ సంగతులన్నీ కూడా అర్థమవుతాయి. నువ్వు కూడా దాచిపెట్టబడాలి. నేను రాత్రి మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. దాచిపెట్టబడాలి అంటే చనిపోవాలి అని చెప్పాను. అంతే కదండి? దాచిపెట్టబడాలి అంటే చనిపోవాలి. మోషే దాచిపెట్టబడ్డాడు. ఎక్కడ? సమాధి పెట్టెలో దాచిపెట్టబడ్డాడు. సమాధిలో దాచిపెట్టబడ్డాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, నేను దాచబడుటకు ఇష్టపడాలి. నేను కాదు క్రీస్తే, నేను కాదు ఆయన, 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 ఆయన. ఎవరైనా? ఎవరైనండి? ఎవరంటారు ఆ మాట? ఆయన, ఆయన, ఆయన. అమ్మా, నీకు వంకాయ కూర ఏముండేవు? వంకాయ కూర వండాను. నువ్వు తినవు కదా, ఆయనకి ఇష్టమమ్మా. అంతే కదండి? ఏమ్మా, తెల్లచీర కట్టుకున్నావేంటి? నీకు అసలు ఇష్టం ఉండదుగా. ఆయనకి ఇష్టమమ్మా. ఎవరాయన? భర్త. ఆయనకి ఇష్టము. ఆయన కొరకై, ఆయన చిత్తము చొప్పున, ఆయన ఉద్దేశము చొప్పున, ఆయన సంకల్పము చొప్పున, ఆయన మాట చొప్పున, ఆయన చిత్తము చొప్పున అలా చేస్తున్నామా మనము? అలా దాచబడుతున్నామా మనము? కనుక ప్రియులరా, ఆయన కొరకై పౌలు అదే మాట అంటాడు, ఆయన పునరుద్ధాన బలము నెరుగు నిమిత్తము. కనుక ప్రియులరా, ఆయన కొరకై జీవించేటువంటి దైవిక లక్షణం నీలోనికి రావాలి. నువ్వు దాచబడేదానికి ఇష్టపడాలి. నువ్వు మరుగుపరచబడేదానికి ఇష్టపడాలి. నేను కాదు క్రీస్తు అనేదానికి ఇష్టపడాలి. నీ పరిచర్య కూడా అంతే.
దాచబడిన పరిచర్యగా ఉండాలి. ఒకనాడు ప్రభు బట్టబయలు చేస్తాడు నీ పరిచర్యను. ప్రియమైన సేవకుడా, నువ్వు దాచబడేటువంటి పరిచర్యను చేస్తున్నావా? ఈనాడు దేవుని సేవకులు సైతం తమను తాము కనబరుచుకునేటువంటి విధానాలు సంఘాల్లో కనబడుతూ ఉన్నాయి. విలువైనటువంటి వస్త్రాలు, సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. భక్సింగ్ గారి దగ్గరికి ఒకనాడు క్యాషియో తీసుకొని వచ్చారంట. నాకు తెలీదు, తిమ్మోతి అంకుల్ చెప్తుంటే నేను విన్నాను. తిమ్మోతి గారి దగ్గర దైవజనుడు, ఆయన దగ్గర 19 సంవత్సరాలు పెరిగాను నేను. కొడుకు కంటే ఎక్కువ చూశాడు నన్ను. ఆయన చనిపోతూ మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, అరే నా దగ్గర 18 మంది పెరిగారురా, నువ్వు ఒక్కడవే సేవకును అయ్యావురా, నాకు తెలుసురా నువ్వు సేవకుడు అవుతావని అని అనేవాడు ఆయన. ఆ సందర్భంలో ప్రియ స్నేహితులారా, ఆయన నడిపినటువంటి విధానం చాలా గొప్పగా ఉండేది, చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఈనాడు అట్టి తాత్పర్యం, అట్టి భావన లేదు. సరే, భక్సింగ్ గారి దగ్గరికి తీసుకొని వచ్చారు. క్యాషియో తీసుకొని వచ్చినప్పుడు ప్రార్థన చేయమని చెప్పినారంట. బ్రదర్ దగ్గర తీసుకొని వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి, ఇది కొనుక్కున్నాను, ఇది దేవుని మందిరంలో వాయించేదానికి అని అంటే, భక్సింగ్ గారు ప్రార్థన కూడా చేయలేదంటే, ఇది అనవసరం దేవుని మందిరంలో అన్నాడు. ఈ రోజు వరకు ఆ హార్మోనియమే ఉంటుంది. మనకైతే సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఏదండి దైవ భీతి, దైవ చిత్తం ఏది, ఎక్కడ వాడుతున్నాము? ఆ తబలా తప్ప మళ్ళీ ఏమీ కూడా రానివ్వడు ఆయన. తబలా, హార్మోనియం అంతే. ఎందుకు అని ఒకసారి ఎవరో అడిగినారంట ఆయన్ని. తబలా దేవదానం గారే ఉండేవాడు, పెద్ద ఆయన, రాయచోటి నుండి. ఆయన అడిగినారంటే, ఏంటి బ్రదర్ మీరు ఏమీ అనుమతించట్లేదు, ఏమైంది ఇప్పుడు అని అంటే, ఆయన అన్నంట, తబలా ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ లెదర్ ఇన్స్ట్రుమెంట్స్, హార్మోనియం ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ది స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. సో దట్ ఈస్ ఎనఫ్ ఇన్ అవర్ అసెంబ్లీ, హార్మోనియం అండ్ తబలా అని అన్నాడు. ఇంకంతే, నోరు మూసుకొని వచ్చాడు. మనం ఈరోజు ఏమి వేస్తామండి మందిరాల్లో? రకరకాల కీబోర్డ్స్, రకరకాల ప్యాడ్స్, గందరగోళంగా. మనం పాడే సౌండ్ కంటే ఇన్స్ట్రుమెంట్ సౌండే ఎక్కువైపోతాయి. ఏం చేస్తున్నాం మనం? నాకు అర్థం కావడల్లా. ఏది దైవికమైనటువంటి శక్తి ఎక్కడ కనబడుతోంది? దేవుని చిత్తం ఎక్కడ కనబడుతోంది? దేవుని ఉద్దేశం ఎక్కడ కనబడుతోంది? సంగమా, ఇది మంచి సమయం. దేవా, నీ చిత్తము చేయడానికి నేను సంకల్పిస్తున్నాను, నీ ఉద్దేశం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, నాకు నేర్పించయ్యా. అందుకనే ప్రభు చిత్తము చేసేదానికి దాచబడిన నీవు ఉండాలి, నీ పరిచర్య దాచబడినదై ఉండాలి. లూకా సువార్త 17వ అధ్యాయం, Luke's Gospel chapter 17. లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనం అందరం కూడా కలిపి చదువుకుందామా? 10వ వచనము, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినదే చేసి ఉన్నామని చెప్పుడనెను. నీ పరిచర్య ఎలా ఉండాలి తెలుసా? దాచబడిన పరిచర్య ఉండాలి. ప్రభా, మేము ఏదైతే చేయగలిగామో,
నువ్వేదైతే చెప్పావో అదే చేశాం, అంతకు మించి చేయలేదు. నీ పరిచర్య ఎలా ఉందా? నీ ఆత్మల సంపాదన ఎలా ఉందా? నువ్వెలా ఉన్నావు? ప్రియ యవన బిడ్డ, అందుకనే తీర్మానం చేసుకో, దేవా నేను నీ చిత్తం చేస్తాను, నీ ఉద్దేశం చేస్తాను, నీ తలంపు నేను చేస్తాను. ప్రభువా నన్ను బలపరచు. మరుగై ఉండేదానికి నువ్వు ఇష్టపడాలి, దాచబడేదానికి నువ్వు ఇష్టపడాలి. మరుగై ఉంటే ఆ మహిమాన్వితుని యొక్క సన్నిధిని నీవు అనుభవిస్తావు. 40 సంవత్సరాలు అరణ్యములో దాచబడ్డాడు ఈ వ్యక్తి. ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు. ఆ సకల విద్యలు ఏం చేశాడు? ప్రభు ఎప్పుడైతే పిలిచాడో మొత్తం అన్ని వదిలేసి వచ్చేసాడు. ఆయన అన్నాడు, మోషే, అయ్యా నీ చేతిలోనిది ఏమిటి? అయ్యా కర్ర. నువ్వు దాన్ని కింద పడాయి. కింద పడవేశాడు, అది సర్పమైంది. మరలా చేయి పట్టుకొని తీ, మరలా తీశాడు, మళ్ళీ అది కర్ర అయిపోయింది. మోషే అది అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు దాచబడి ఐగుప్తు సకల విద్యలు అభ్యసించిన వాడై ఏ విద్యను కూడా తీసుకురాలేదు బయటికి. సకల విద్యలు వచ్చు ఆయనకి, కానీ ఏ విద్యతో కూడా ఎర్ర సముద్రాన్ని చీల్చలేదు. ప్రియ యవన బిడ్డ, నీకున్న విద్యలన్నిటిలో ఏ విద్య కూడా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయనేరదు. అందుకే తీర్మానం చేసుకో, దేవా నీ విద్య నాకు నేర్పించు, నీవే నాకు ట్యూటర్వి, టీచర్వి. నేను 10th క్లాస్ చదువుతూ 10th క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడిని. ఇంటర్మీడియట్ చదువుతూ ఇంటర్మీడియట్ వాళ్ళకి ట్యూషన్ చెప్పాను. బీఎస్సీ చదువుతూ బీఎస్సీ వాళ్ళకి ట్యూషన్ చెప్పాను. మా అమ్మ ఒకసారి సడన్గా ప్రార్థనలో నుండి లేచి వచ్చి, అయ్యా పరీక్షలన్నీ అయిపోయాయా? మా కాలేదమ్మా, నువ్వు కెమిస్ట్రీలో ఫెయిల్ అవుతావు బిడ్డ అనంది. బుర్ర, కెమిస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. అంత మా కాలేజీలో కెమిస్ట్రీ సార్ రాకపోతే నేనే కెమిస్ట్రీ క్లాసులన్నీ చెప్తాను. మా అమ్మ చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, మొత్తానికి ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నాము. ఆ ముందు రోజు మా చెల్లి, తర్వాత తన స్నేహితులు ఒక 6, తర్వాత నా స్నేహితులు ఒక 4, మొత్తం ఒక 10 మంది కూర్చొని ఉన్నారు. వాళ్ళకి క్లాస్ చెప్పాలి నేను, ఫిజికల్ కెమిస్ట్రీ. 10ంటికి స్టార్ట్ చేశాం క్లాస్. 3 దాకా క్లాస్ చెప్పాను, 10 నుండి 3, మొత్తం 5 గంటలు క్లాస్ చెప్తూనే ఉన్నాను ఫిజికల్ కెమిస్ట్రీ. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే ఆ రోజు పుస్తకాలు కొనుక్కున్నారు. బికాస్ దే హావ్ టు రైట్ ది ఎగ్జామ్. పరీక్ష రాయాలి. ఎలా రాస్తారు? ఆ రోజు పుస్తకాలు కొనుక్కుంటే. సరే, మొత్తానికి నేను క్లాస్ చెప్పాను, విన్నారు, అయిపోయింది. తెల్లారి అందరం రాయాలిగా పరీక్ష. నేను కూడా వాళ్ళతో పాటు రాయాలి. అందరం పరీక్ష రాశాను. ఒక చెల్లి అన్నింది, అమ్మా నువ్వు ఎట్లా రాసావురా అన్నాను. అన్నా డెఫినెట్లీ 90 దాటుతాయన్నా. వండర్ఫుల్. మిగతా వారు, అమ్మ నువ్వు ఎట్లా రాసావురా అన్నా, నాకు 80-90 మధ్యలో వస్తాయన్నా. అలాగని అందరూ చెప్పారు. ఒక అబ్బాయి చెప్పాడు, అన్నా నాకైతే 100 వస్తాయని అన్నాడు. కెమిస్ట్రీలో 100 ఎవడ ఏరురా అని చెప్పాడు. సరే, అది అలా అయిపోయింది. వీళ్ళందరూ కలిసి నన్ను అడిగారు, అన్న మీరు ఎలా రాశారన్నా? మీకు చెప్పాను కదా రాత్రి, అదే క్వశ్చన్స్ వచ్చాయి, అదే రాశాను
అన్నా నీకు డెఫినెట్లీ 100 దాటుతాయిలేండి. 100 ఎట్ట దాటుతాయి? సరే, అది అయిపోయింది. రిజల్ట్ వచ్చినాయి ఒక నెల రోజుల తరువాత. మా వాళ్ళంతా కూడా పేపర్స్లో నెంబర్ వచ్చింది, హ్యాపీగా ఉన్నారు. బట్ దేర్ వాజ్ నాట్ మై నంబర్ ఇన్ ద పేపర్. నా పేపర్లో నా నంబర్ లేదు. వెంటనే మా అమ్మ, అయ్యా అందరు పాస్ అయ్యారా? మమ్మీ, అమ్మా అందరు పాస్ అయినాం, నేను ఫెయిల్ అయ్యానమ్మా. నాయన దేవుడు నాతో చెప్పాడు నువ్వు కెమిస్ట్రీ ఫెయిల్ అవుతావని. మా అమ్మ అంత ఖచ్చితంగా చెప్పేది. కనుక ప్రియులరా, అలాగున మా అమ్మ చెప్పినప్పుడు ఆ రోజున ఒక మాట నేర్పిస్తూ వచ్చింది. నేను ఒక మాట చెప్తాను, అది నేర్చుకోనింది. అమ్మ నేర్పించు, నాతో చెప్పు. యేసయ్యా, యేసయ్యా నన్ను దాచిపెట్టు. నాకున్న టాలెంట్ని బయటికి ఎక్స్పోజ్ చేయకుండా నన్ను దాచిపెట్టు. ప్రియ స్నేహితుడా, నువ్వు ఎక్స్పోజ్ కాకూడదు, గుర్తుపెట్టుకో. నీవు తగ్గించబడి మేము నిష్ప్రయోజకులమైన మీ దాసులము. చదవండి 10వ వచనం. అటువలే మీరును తరువాత నీ దాసులము. కాబట్టి ప్రియులారా, మేము చేయవలసినదే చేసి ఉన్నాము. కనుక ప్రియులారా, మనము ఏదైతే చేయాలో అదే అదే చేయవలసిన వారమై ఉన్నాము. నియమించబడినదే చేసి నేను చేశాను అనబాకు. ఏం చెప్పాలా? దాచబడాలా. నేను కాదు, క్రీస్తు ప్రభు సహాయపడ్డాడు అని చెప్పు. నువ్వు మరుగై ఉండాలి. నువ్వు మరుగై ఉంటే, నేను ఇందాక ఒక మాట చెప్పాను, మీరు ఎంతమంది క్యాచ్ చేశారో తెలియదు. నువ్వు మరుగై ఉంటే మహిమాన్వితుని, చెప్పండి, సన్నిధిని అనుభవిస్తాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం. రూతు గ్రంథము 3వ అధ్యాయం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 2-3 వచనములు అందరం కూడా కలిపి జాగ్రత్తగా చదవాలి. 2-3 వచనములు. ఎవని పనికత్తెల యొద్ద, అందరం చదవాలండి. నీవు ఉంటివో, ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. నీవు మరుగై ఉండాలి. నీవు మరుగైనప్పుడే ఆ బోయజు యొక్క సన్నిధిని అనుభవిస్తావు. మరుగై ఉండాలి, దాచబడాలి. నువ్వు కనబడకూడదు. కనుక ప్రియ స్నేహితులారా, మనం అలా చేస్తున్నామా? మనం అలా ఉన్నామా? మరుగైన మన్నా ఇస్తా అంటాడు దేవుడు. ఉట్టి మన్నా కాదు, అది ఎట్లాంటి మన్నా? ఎక్కడుంది ఆ మాట? ప్రకటనలో ఉందని తెలుసు, 2వ అధ్యాయం. అమ్మా 17వ వచనం చదువుదామండి, అందరం కూడా కలిపి చదువుదాం.
చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నానిత్తును భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. అది పొందిన వానికే కాని అది మరి ఎవనికి తెలియదు. మరుగైన మన్నానిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? మరుగైన మన్నా ఇస్తాడు. ఎందుకు మరుగైన మన్నా ఇస్తాడు? దానికి కారణం ఏంటి? మరుగైన మన్నా దేనికి ఇస్తాడు? ఆ పైన చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. అందరం కూడా కలిపి చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. అయితే నీలో ఉన్నది నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా ద్వేషించుచున్నాను. రైట్. 14వ వచనం, 15వ వచనం. అటువలే నికొలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, అంటే దాని అర్థమేమి? నికొలాయితుల బోధ. ఇదంతా చెప్తే ఇప్పుడు కాదు, కానీ ఒక్క మాట అయితే చెప్తాను. నికొలాయితుల బోధ అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటిది, దేవుని చిత్తమును కాదనేటువంటి బోధ అది. కాబట్టి ప్రియ స్నేహితులు, ఇక్కడ గమనించేది ఏమిటంటే, ప్రభు ఇష్టపడనటువంటిది ఆయన ద్వేషించేది. ప్రభు ద్వేషించేది. కాబట్టి ప్రభు దేన్నైతే ద్వేషిస్తున్నాడో నీవు దాన్ని ద్వేషించాలి. అది దాని అర్థం. ప్రభు ఏదైతే కాదంటున్నాడో నువ్వు కూడా దాన్ని కాదనాలి. ప్రభు ఏదైతే చేయమంటున్నాడో నువ్వు కూడా అదే చేయాలి. ప్రభు ఏదైతే ఇది నా చిత్తం అని చెప్తున్నాడో అది నీ చిత్తం కూడా అయి ఉండాలి, నీకు ఇష్టం అయి ఉండాలి, నువ్వు ఇష్టపడాలి. అందుకనే వ్రాయబడుతుంది ఇక్కడ నికొలాయితుల బోధ ఉంది. ప్రభువుకి ఇష్టము లేనటువంటి దాన్ని నువ్వు ఇష్టపడేదానికి లేదు. ప్రభుకి ఏది ఇష్టము కాదో దాన్ని నువ్వు తొలగించాలి. అలా తొలగిస్తున్నామా? ఫీనెహాస్ అలా చేశాడు. ప్రభు ఏదైతే ద్వేషిస్తున్నాడో ఫీనెహాస్ కూడా ద్వేషించాడు. ప్రభు ఏదైతే ఇష్టపడుతున్నాడో ఫీనెహాస్ కూడా ఇష్టపడ్డాడు. చూడండి ఒక్కసారి దయచేసి, ద బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండము 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 11వ వచనం. అందరం కూడా కలిపి చదువుదాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు చదవండి. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని, చెప్పండి, తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్ళించాను. గమనించినారా? నేను ఓర్వలేని దానిని అంటే దేవుడు ఓర్వలేని దానిని. చెప్పండి, ఫీనెహాస్ ఏం చేశాడు? ఓర్వలేకపోయాడు. అది అర్థమైందా? దేవుడు ఏదైతే కాదంటున్నాడో నువ్వు కాదు అనాలి. దేవుడు ఏదైతే అవును ఇది నా చిత్తమే అంటున్నాడో నువ్వు కూడా దాన్ని ఇష్టపడాలి. నీకు ఇష్టం లేకపోయినా నువ్వు చెవి ఒగ్గాలి, తల ఒగ్గాలి. అది చాలా అవసరం. అలాంటి సంఘమును ప్రభు సిద్ధపరుస్తాడు. నువ్వు అలా చేస్తున్నావా? దేవుని సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు ప్రార్థనతో, దేవుని ఆత్మచేత ఒక మాట నీతో చెప్పినప్పుడు నువ్వెందుకు లోబడవు? ఇది దేవుని చిత్తమమ్మా, ఇలా చేయండి, నువ్వు దాన్ని వదిలేస్తావే. ఇది దేవుని చిత్తము బ్రదర్, ఇలా చేయండి, నువ్వు దాన్ని ప్రక్కన పెడతావే. బిడ్డ, ఇది దేవుని చిత్తము కాదు, నువ్వు చదవద్దు, వదిలేసాయి ఆ కోర్స్, వేరే కోర్సుకు వెళ్ళు. నువ్వెలా అలా ఎందుకు తీర్మానం చేసుకున్నట్లేదు? ఈ వ్యక్తిని పెళ్ళాడవద్దు, దేవుని చిత్తము కాదు, ఆ వ్యక్తిని ఎందుకు కావాలంటున్నావు? జాగ్రత్త సుమా. దేవుడు ఏదైతే ఓర్చట్లేదో నువ్వు కూడా ఓర్చకూడదు. దేవుడు ఏదైతే కాదంటున్నాడో నువ్వు కాదు అనాలి.
ప్రభు అంటాడు ప్రకటన గ్రంథం 2:6 నేనును ద్వేషించుచున్నాను. ప్రభు ద్వేషించేదాన్ని నీవు ద్వేషించాలి. అప్పుడే ఆయన కొరకైనటువంటి వారముగా మనం సిద్ధపరచబడతాం. దాచబడే లక్షణం ఇది, దాచబడే లక్షణం. నువ్వు కూడా మరుగై ఉండు. ఆమె నయోమి చెప్తుంది రూతుతో, అమ్మా బోయేజు తూర్పారబట్టింపబోతున్నాడు, ఈ రాత్రి నువ్వు వెళ్ళు, స్నానం చేసి తైలము రాచుకొని బట్టలు కట్టుకొని మరుగై ఉండు. ప్రియ స్నేహితుడా, మనం మరుగై ఉంటున్నామా? నేను మరుగై ఉండాలి. నీ స్వంత జ్ఞానము, నీ స్వంత తలంపులు, నీ స్వంత ఉద్దేశ్యము నువ్వు చేయకూడదు. మరుగై ఉండాలి. నువ్వు మరుగై ఉన్నావా? ఫీనెహాసు తన దేవుని ఎడల ఎందుకు చేశాడు చెప్పనా? అక్కడ రాయబడింది, ఆసక్తి కలిగి చేశాడంట ఆ పని. చూడండి 13వ వచనం చదవండి. 25:13 నిర్గమకాండము 25వ అధ్యాయం చదవండి. ఆమేన్. తన దేవుని విషయమై ఆసక్తి కలిగిన వాడై ఇశ్రాయేలీయులందరి విషయమై ప్రాయశ్చిత్తం చేస్తూ ఉన్నాడు. నువ్వు అలా ఎందుకు కంకణం కట్టుకోకూడదు? దేవా, నా సంఘం ఇలా ఉంది, నా సంఘంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, నా కుటుంబంలో ఇలా ఉంది. నేటి రాత్రి తీర్మానం చేసుకుంటున్నాను, దేవా, నీ సంఘ ఆసక్తి కలిగి నేను మరుగై ఉందును గాక, నీ చిత్తము నెరవేర్చుదును గాక, నీ సంకల్పం నెరవేర్చుదును గాక. నువ్వెందుకు తీర్మానం చేసుకోకూడదు? ఈ రాత్రి నూతన తీర్మానంలోనికి రా. ప్రభా, దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి తీర్మానం, మరుగై ఉండేటువంటి తీర్మానం, దాచబడి ఉండేటువంటి తీర్మానం. నాకు సహాయపడు, నీ ఆత్మతో నడిపించు. అందుకనే అనేక సందర్భాల్లో గమనించినప్పుడు దేవుని చిత్తము చాలా కష్టంగా కనబడుతోంది. అయినప్పటికీ సరే ఆయన చిత్తము చేయుటకు ఇష్టపడు. మా అమ్మ మా నాయన వివాహం చేయడానికి సంకల్పించారు. సంకల్పించినప్పుడు అమ్మాయిని చూసి రమ్మని నన్ను అడిగారు. నువ్వు వెళ్ళి చూసి వస్తావా అమ్మాయిని అన్నారు. నేనన్నాను, నేను కాదు ఇంట్లో ఉండేది, మీరు కదా, మీకు ఇష్టమైతే మీరు తెచ్చుకోండి, మీరు కదా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని అని చెప్పాను. చెప్పిన తరువాత మా సేవకులు ఆయన కూడా అన్నారు, నువ్వు వెళ్ళి చూసిరారాదా ఒకసారి అని అన్నారు. నేను చూడాల్సిన అవసరం లేదు, నివసించేది వారు తల్లిదండ్రులు, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి అయితే చాలు, నాకేం అవసరం లేదు అని చెప్పాను. చెప్పి ఒక మాట చెప్పాను. అయితే ఒక మాట అన్నాను. ఏంటి అన్నాను. నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను అన్నాను. ఏం మాట్లాడతావు ఏంటి అని అన్నాడు మా సేవకుడు. నేను అన్నాను, మీ ముందే మాట్లాడతా, నేనేమో సెల్ ఫోన్ మాట్లాడినా, నాకు సెల్ ఫోన్ లేదు, అప్పుడు లేదులేండి, నాకు ఇప్పుడు ఉంది, మీ ముందే మాట్లాడతా అని చెప్పాను. సరే మాట్లాడు అన్నాడు. అమ్మాయిని పిలిపించారు. నేను చెప్పాను, అమ్మా 3 విషయాలు చెప్తాను, దయచేసి వినండి. 1, నేను ఎందుకు పనిచేస్తాను అంటే, లోకములో యవనస్తురాలిని కాబట్టి
వివాహం కాలేదు అనే నింద తొలగించుకోవటానికి మాత్రమే నేను పనిచేస్తాను మీకు. అంటే ఏంటి? ఆడపిల్లకు వివాహం కాలేదు అనే నింద తొలగించుకోవటానికి మాత్రమే నేను ఉపయోగపడతాను మీకు. 2, జీవితకాలం అంతటిలో కూడా డబ్బులు ఏమవుతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎందుకంటే నా శాలరీ 2,14,000. ఇంత డబ్బు ఎక్కడ పోతుంది, ఏం చేస్తున్నారు, ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఏంటిది ఇది? డబ్బులు ఎవరెవరికి ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? అసలు జీవితకాలం అంతటిలో నన్ను అడగకూడదు. 3, పిల్లలకి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీరు వెంట లేకపోతే కుదరదు, నేను ఒక్కదాన్ని అలా చేసుకోలేను, బంధువులు వచ్చారు, అవి తేవాలి, ఇవి తేవాలి, కూరగాయలు తేవాలి, సరుకులు తేవాలి, ప్రొవిజన్స్ తేవాలి. జీవితకాలం అంతటిలో నన్ను అడగకూడదు. మా సేవకుడు చెవిలో వచ్చి, అరే నీకు పెళ్ళి కాదురా ఎట్లా చెప్తే అన్నాడు. నేను నన్ను కాకూడదనేగా అని అన్నాను. అది అయిపోయింది. ఆయన, అమ్మా విన్నావుగా మా ఓడి, ఇక నువ్వు చెప్పు తల్లి అని అన్నాడు. అది అయిపోయింది. అంకుల్ నాకు టైం కావాలి, నేను ప్రార్థన చేసుకుని చెప్తాను. సరే అమ్మ, మంచిది. వారం రోజులైంది, ఆన్సర్ రాలా. మా సేవకుడు కంగారు పడుతూ ఉన్నాడు, అరే ఏంట్రా ఇంకా ఆన్సర్ రాలేదేంట్రా? అది రాదులేదన్నాను. ఆయన అన్నాడు, వస్తుంది చూస్తూ ఉన్నాను అన్నాడు. ఒకనాడు అకస్మాత్తుగా ఫోన్ చేశారు వాళ్ళు. అమ్మాయి ఫోన్ చేసి, అంకుల్ నా క్షేమం ఆలోచించాల్సిన వ్యక్తి, నన్ను చూడాల్సినటువంటి వ్యక్తి, నా కుటుంబంలో నాకు కావాల్సినవన్నీ కూడా బాధ్యతతో చేయాల్సినటువంటి వ్యక్తి నన్ను చూడకుండా, నన్ను ప్రక్కన పెట్టి దేవుని సేవలో పరిచర్యలో ఉన్నారు అంటే నాకు అంతకంటే వేరే ఏమీ లేదు, నేను ఆయన్నైతేనే చేసుకుంటాను. ఆవు పంపింది. ఓరి నాయను, ఇది భలే ఉంది. మా సేవకుడు ప్రార్థన చేసి, నా తల్లిదండ్రులు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని నమ్మి వాగ్దానంతో వివాహం చేశారు. ప్రియ యవన బిడ్డ, అందము కొరకు చూడకు, విద్య కొరకు చూడకు, నీతో సమానంగా సంపాదిస్తుందని అనుకోకు. అర్థమవుతుందా? అవన్నీ కాదు. నీకు సేవలో, పరిచర్యలో, నీ కుటుంబ వ్యవస్థలో చేదోడు వాదోడుగా నిన్ను అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటి వ్యక్తి కొరకు అడుగు. ప్రభువా, నీ చిత్తము చొప్పున జరిగించేటువంటి వ్యక్తిని నాకు భర్తగా ప్రసాదించు, నాకు భార్యగా ప్రసాదించు అని ఎందుకు అడగవు? అడుగు ఆయన్ని. నేను ప్రభుతో చెప్పాను, ప్రభువా కుంటిదైనా పర్వాలేదు చెప్పాను ప్రభుతో. కుంటిదైనా పర్వాలే, గుడ్డి వ్యక్తి అయినా పర్వాలే, నేను సహాయపడాల్సినటువంటి వ్యక్తి అయినా పర్వాలేదు, నేను నడిపించుకుంటూ తీసుకువెళ్ళాలా అయినా పర్వాలే, కానీ నా చిత్తం ఇది అని నువ్వు చెప్పాలి. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమైన వ్యక్తిని నీకు ఇస్తాను అన్నాడు. ఆయన వాగ్దానం ఉంది నాకు. అలాగున ఆయన చిత్తము చొప్పున తల ఒగ్గాను. ప్రభు కార్యం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ రోజు వరకు నేను చెప్పాను కదా ఇంతకుముందే, గట్టిగా అరుచుకోవటం కూడా మా తెలీదు. మా పాప మొన్న ఈ మధ్య ఈమెను అడిగిందంట, అమ్మా డాడీ నువ్వు ఒక్కసారి కూడా అరుచుకోవటం చూడలేదు, ఒకసారి అరుచుకోండి చూద్దాం
ప్రియుడా, ఎలాంటి సాక్ష్యాన్ని నీవు నీ పిల్లల ఎదుట కలిగి ఉన్నావు? ఎలాంటి సాక్ష్యాన్ని నీ కుటుంబంలో నీవు కలిగి ఉన్నావు? దాచబడుటకు ఇష్టపడు, సాక్ష్యము కాపాడుకొనుటకు ఇష్టపడు. అందుకని దేవుని చిత్తము చేయడానికి సంకల్పంతో ముందుకురా. దేవుని సేవను కూడా అలాగే చేయాలి. ప్రాణముతో సమానంగా ప్రభు సేవ చేయాలి. పౌలు అంటాడు, నా ప్రాణమును ఎంత మాత్రము నాకు ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. ఆయన సేవ చేసేదానికి. మొన్న సేవకుల కూడికలో మాట్లాడుతూ వచ్చాను. అక్కడ మాట్లాడిన మాట, లోకంలో ఇంజనీర్స్ ఉన్నారు, వారి కుమారులను ఇంజనీర్స్ చేస్తున్నారు. డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ కుమారులను డాక్టర్స్ చేస్తున్నారు. యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ కుమారులు మళ్ళీ యాక్టర్స్ చేస్తున్నారు. కానీ దేవుని సేవకుల కుమారులు దేవుని సేవకులుగా ఎందుకు కావట్లేదు? ఎలాగ ఈ ప్రపంచ గతిని మనం మార్చగలం? ఒక దేవుని సేవకురాలు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అన్నా, మా కుటుంబంలో నేను అడిగాను, అమ్మ పిల్లలు ఏం చేస్తున్నారా అన్నాను. అనింది, అన్నా మా కుటుంబంలో వచ్చే శ్రమలు కష్టాలు ఇవన్నీ చూసి, నువ్వు చేసుకుంటే చేసుకున్నావులే నాన్న, దేవుని సేవ ఇవన్నీ మాకు అనవసరం, మేమైతే గవర్నమెంట్ సర్వీసులకు వెళ్ళిపోతామని 3 గవర్నమెంట్ సర్వీసులకు వెళ్ళిపోయారన్నా. చాలా దుఃఖం అనిపించింది నాకు. ఒక తండ్రివిగా నువ్వు ప్రారంభించిన నీ పరిచర్య, నీ దినముల తర్వాత దాన్ని ఎవరు కొనసాగిస్తారు? కొనసాగించేటువంటి వ్యక్తిని నువ్వు సంపాదించుకోలేకపోయావే దేవుని సేవకుడా. ఎలాంటి పరిచర్య చేస్తున్నామండి మనం? నీ పరిచర్య కొనసాగించబడేదిగా కనబడుతోందా? నీ పిల్లలు దేవుని సేవకు వస్తున్నారా ఇది నాన్న? ఒక దైవ సేవకుడు సేవ చేసి అలసిపోయి వచ్చాడు, పడుకున్నాడు, కాళ్ళు కడుక్కొని మంచం మీద అలా జారిగలు పడ్డాడు. ప్రభు అతనితో మాట్లాడాడు, అయ్యా నువ్వు ఎదుటిగా ఉన్న గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడు, నా గురించి చెప్పు అని చెప్పినప్పుడు ఆ దేవుని సేవకుడు అన్నాడు, అయ్యా నేను చాలా అలసిపోయి వచ్చాను, నీకు తెలుసు కదా, పైగా 70 సంవత్సరాలు ఉన్నాయి నాకు ఓపిక లేదయ్యా అని అనగానే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళాల్సిందే, తప్పదు. సరే అని ఆ దైవజనుడు లేచి పంచె కట్టుకొని షర్ట్ వేసుకొని బైబిల్ సంచి తీసుకొని ఎదురుగా ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాడు. ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళి, అయ్యా నేను ఇప్పుడే ప్రభు సేవ నుంచి వచ్చాను, కానీ నాతో ప్రభు మాట్లాడుతున్నాడు,
ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళమని అక్కడ ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడని ప్రభు చెప్తున్నాడు. దయచేసి నీ ఎడ్ల బండి ఇస్తావా? నీ ఎడ్ల బండిలో నన్ను తీసుకొని వెళ్తావా అని అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా, ఇప్పుడు 11 ఎకరాలు దున్నొచ్చాను నా ఎద్దులతో. ఉదయం తెల్లవారుజామున 3 మొదలుకొని 7 వరకు దున్నుతానే ఉన్నాయి. పైగా 3 రోజులు బట్టి జ్వరం తగులుతుంది ఎద్దులకు ఒకదానికి. అయ్యా రాలేవయ్యా అవి, చూడయ్యా కూలబడి కనిపిస్తున్నాయి. ఆ దైవజనుడు అన్నాడు, లేదు ప్రభు చెప్తున్నాడయ్యా, నీకు తెలుసు కదా నేను 70 సంవత్సరాల వాడిని, అడుగు కూడా వేయలేను, కష్టంగా ఉంది నాకు. కానీ ప్రభు చెప్తున్నాడు అక్కడికి వెళ్ళమని. ఆయన అన్నాడు, సరే అయ్యా అని మోకు ఇలా పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆ 2 ఎద్దులు వచ్చి తల వంచి మీద వేసుకున్నాయి, కాడిని నిలబడ్డాయి. ఒక ఎద్దు కాళ్ళు వణుకుతూ క్రింద పడింది. మళ్ళా అయ్యా నేను చెప్పానా, చూసావా, జ్వరం తగిలిందయ్యా, 3 రోజులు బట్టి జ్వరం ఉంది, అలాగే దున్నింది, ఓపిక లేదు పాపం దానికి. అయ్యా ఏమైనా పుణ్యం కట్టుకో, దయచేసి తీసుకుని వెళ్ళు. సరే అని ఆ ఎద్దుల బండిని కట్టి తీసుకొని వెళ్ళాడు దైవ సేవకుడు. క్రింద పడింది, మళ్ళా ఆ ఎద్దును లేపారు, ఏదో ఒక పని చేసి లేపారు. ఆ గ్రామానికి వెళ్ళాడు, ఆ వ్యక్తిని కనుగొన్నాడు, ఆ వ్యక్తికి సువార్త చెప్పాడు, ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. మళ్ళా ఆనందముతో బండిని వెనక్కి తిప్పాడు. శ్రమ పడిన దానికి ఒక ఆత్మ అయిన దొరికిందిలే అని వెనక్కి తిప్పాడు. ఎద్దు మళ్ళా కింద పడింది. కళ్ళము నీళ్లు కారుతున్న ఎద్దుకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ తోలేటువంటి వ్యక్తి తోక గట్టిగా నొక్కి లేపాడు, ఎట్లోకట్లా లేపాడు. అలాగే ఏడ్చుకుంటూ వచ్చింది 2 ఎద్దులు. ఆ బండి అప్పగించాడు, ఒక ఎద్దు కింద పడిపోయింది. యజమాని దగ్గరకు వచ్చి చూశాడు. ఎద్దు చూస్తుంటే ఎద్దు కండ్లు కదలటం లేదు, నీళ్ళన్నీ కారిపోయాయి, ఎద్దు కదలటం లేదు. దగ్గరికి చేయి పెట్టి చూశాడు, శ్వాస లేదు, చచ్చిపోయింది. ఇంట్లో కుమారుడు చనిపోతే ఎలా ఏడుస్తారో బిగ్గరగా ఏడ్చేస్తున్నాడు, బిగ్గరగా ఏడుస్తున్నాడు రైతు. అయ్యో చనిపోయింది, అయ్యో చనిపోయింది, ఎన్నడూ నాకు ఎదురు తిరగలేదే, నేను అది బాగలేదైనా సరే, అనారోగ్యంగా ఉన్నా సరే, కాడి ఎత్తి నిలబడగానే 2 ఎడ్లు వచ్చి తల వంచి కాడిని మీద వేసుకునేయి. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, చనిపోయింది. ఈ దైవజనుడు చూసి ఆయన ఇంకా ఎక్కువగా ఏడ్చాడు. అయ్యో ఆ ఎద్దులా నేను ఉండకపోతేనే, నా చివరి వరకు నేను సేవ చేయలేకపోతేనే, మరొక వ్యక్తిని ఆధారం అడిగితేనే అది చనిపోయే కదా, ఆ ఎద్దులా నేనెందుకు ఉండలేదు, నేనెందుకు ఆ కాడిని మీద వేసుకోలేదు, ఆయన కొరకు ఎందుకు సేవ చేయలేదు, నా వయస్సు అడ్డొచ్చిందా, నాకు అనారోగ్యం అడ్డొచ్చిందా, ఆయన నేనెందుకు వెళ్ళలే అని ఏడుస్తూ మోకరించి అడిగాడు. మనం ఎలా ఉన్నామండి ప్రియ దేవుని సేవకులారా?
మంచి ఎద్దుగా నువ్వు ఉన్నావా? ఆ కాడిని మీద వేసుకున్నావా? ఆ కాడిని మీద వెందా? నీ పిల్లలు ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావు? నీ సేవ, నీ పరిచర్య, దాచబడినటువంటి పరిచర్య, అంగీకరించబడినటువంటి పరిచర్య, మరుగైన పరిచర్య, నువ్వెలా ఉన్నావు? నోరు లేని ఎద్దే లోబడితే యజమానికి నువ్వెలా లోబడుతున్నావు? ఎదురు తిరుగుతున్నావు కాదా? దాచబడేదానికి ఇష్టపడాలి. ఆయన నిన్ను దాచిపెడతాడు, నిన్ను దాస్తాడు, నిన్ను 7 విధాలుగా దాచిపెడతాడు. త్వరగా చూస్తాం, దయచేసి గమనించండి. కీర్తన 31, కీర్తన 31, 20వ వచనం అందరం కూడా కలిపి చదువుదామా? కీర్తన 31, 20వ వచనము. అందరం కలిపి చదువుదామండి. మనుష్యుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున నీవు వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ఎక్కడ దాస్తాడు దేవుడు? గుడారములో దాస్తాడు. 27వ కీర్తన 5వ వచనం అందరం కూడా కలిపి చదువుదాం. 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. 2:1 చెప్పాను, గుడారములో దాచిపెడతాడు. కీర్తన 27:5లో గమనించినప్పుడు పర్ణశాలలో దాచిపెడతాడు. 2 చెప్పాను. 3 కీర్తన 31 ఇందాక కూడా చెప్పాను. 20వ వచనము కలిపి చదువుదామా? మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నాం. 3వది ఆయన సన్నిధి. 1 గుడారంలో దాచిపెడతాడు, చెప్పండి చెప్పండి. 2 పర్ణశాలలో దాచిపెడతాడు. 3 సన్నిధి చాటున దాచిపెడతాడు. కీర్తన 49 త్వరగా తీసుకోవాలి. కీర్తన 49, కీర్తన 49 2వ వచనం అందరం కూడా కలిపి చదువుకుందాం. 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా, చదవండి, ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. 4వదిగా చేతి నీడలో దాచి పెడతాడు. కీర్తన 64, కీర్తన 64 వచనము 2. కీర్తన 64 వచనము 2. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్క్రియలు చేయువారికి అల్లరి నుండి నన్ను దాచుము. దుష్క్రియలు చేయు అల్లరి నుండి నిన్ను దాచిపెడతాడు. 5. 6 కీర్తన 143, కీర్తన 143 వచనము 9 అందరం కూడా కలిపి చదువుకుందాం. కీర్తన 143 వచనము 9. యెహోవా, నేను నీ మరుగు జొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను చెప్పండి విడిపింపుము. నీ మరుగు జొచ్చి ఉన్నాను. యెహోవాయే నీ మరుగు, ఆయనలో నీవు దాచబడతావు. 6 చివరిదిగా కీర్తన 17, 7వది కీర్తన 17, కీర్తన 17 వచనము 9 అందరం కూడా కలిపి చదువుదామా? వచనము 9. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము.
నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడం. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చిక్కకుండాను నీ రెక్కల క్రిందనను, ఆయన రెక్కల క్రిందన మనల్ని దాస్తాడు. 7 సంగతులు 7 విధాలుగా దాచిపెడతాడు. 1 గుడారములో దాచిపెడతాడు. 2 పర్ణశాలలో దాస్తాడు. 3 ఆయన సన్నిధి చాటున దాస్తాడు. 4 ఆయన చేతి నీడలో దాస్తాడు. 5 దుష్క్రియలు చేయి వారి అల్లరి నుండి నిన్ను దాచిపెడతాడు. 6 దేవుడే నీకు మరుగు స్థానము. 7 తన రెక్కల క్రింద నిన్ను దాచిపెడతాడు. కాబట్టి నువ్వు దాచబడాలి. నీ పరిచర్య దాచబడినదిగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం దాచబడినదై ఉండాలి. నీవు మరుగై ఉండాలి. 3 సంగతులు చెప్పాను దాచబడుట అంటే. చెప్పండి ఏం చెప్పాను? 1 వేరుపరచబడుట. 2 చెప్పండి దాచబడుట. 3 కన్యత్వమును కాపాడుకొనుట. ప్రభు చిత్తమైతే మరలా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ సంగతి మాట్లాడతా. ఏది? కన్యత్వమును కాపాడుకొనుట. ఈసారి ఎప్పుడన్నా ప్రభు వచ్చినప్పుడు ధ్యానిస్తాం.